నేను అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే నీది లాంగ్ బ్యాటిల్, లార్జ్ బ్యాటిల్, నీది లాంగ్ బ్యాటిల్ ఉంది, లార్జ్ బ్యాటిల్. నీకు ఈ లోపల ఇళ్ళు కావాలని చెప్పి హర్డిల్స్ లాగా చిన్న 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 బుజ్జి 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 ముళ్ళు, హర్డిల్స్ ఇలాంటివన్నీ ఆటంకాలు పెడతారు. ఈ బ్యాటిల్లో నువ్వు ఇక్కడ ఈ బ్యాటిల్ చేసుకుంటూ కూర్చుంటే నువ్వు లార్జ్ బ్యాటిల్ ఎప్పుడు చేస్తావు? లాంగ్ బ్యాటిల్ ఎప్పుడు నడుస్తావు? ఎప్పుడు వెళ్తావు? ఇదే నా అసలు బ్యాటిల్. అమ్మో నేను ఈ ముళ్ళు, నేను ఈ ఆటంకాలు, ఈ హర్డిల్స్ నేను దాటలేను బాబోయ్, ఇది నా వల్ల కాదు అనుకుంటే నీ అసలు సమస్య ఇది కాదు అని నీకు ఎప్పుడు అర్థమవుతుంది? నీకు లాంగర్ బ్యాటిల్ ఇంపార్టెంటా, ఇప్పుడు నీకు ఎదురుగుండా పెట్టినటువంటివి ఇంపార్టెంటా అని నువ్వు ఆలోచించుకోవాలి. అది అగైన్ కేస్ టు కేస్. ఆ టైంకి మళ్ళీ నీకు మానసికంగా నీకు ఎవరు స్థైర్యాన్ని ఇస్తున్నారు? నువ్వు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నావా? నిర్ణయం తీసుకునే కెపాసిటీలో ఉన్నావా? మానసికంగా నీ మెంటల్ హెల్త్ స్టేట్ బాగుందా? నీ మీద డిపెండెంట్గా పిల్లలు ఉన్నారా? లేదా నీ మీద డిపెండెంట్గా ఇంకా పెళ్లిగా అవ్వకుండా ఉన్నట్టయితే కనుక నీ మీద ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? ఇవన్నీ కూడా మనం చెప్పినంత సులువుగా అవ్వవు. అయినో అమ్మ ఝాన్సీ గారు మీరు చాలా బాగా చెప్పారండి, కానీ నిజంగా అలా అవ్వవండి అని. సో ఇందులో మళ్ళీ మనం ఏం చెప్పాలి? ఆడపిల్లలు ఫైనాన్షియల్లీ మీరు ఇండిపెండెంట్గా ఉండండి, మీ డబ్బులు మీరు సంపాదించుకోండి, మీరే పెట్టుకోండి అని. ఎంతమంది మన చుట్టుపక్కల ఉన్న మన ఫ్రెండ్స్లోనే, అవును, మన వాళ్ళే చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న మన మహిళలే ఇళ్లలో కష్టపడలేదు, బయటికి రాక, వాళ్ళ దగ్గర వాళ్ళ డబ్బులు లేక, వాళ్ళ కంట్రోల్ లేక, ఎవరు అది వాళ్ళు హెల్ప్ చేస్తున్నామో మేము బాగా కంట్రోల్ చేస్తున్నాము అనుకునేటువంటి మగ ప్రతినిధుల చేతుల్లోనే మన మహిళలు ఎంతమంది లేరు చెప్పు. మన చుట్టుపక్కల మన సర్కిల్లో మన ఫ్రెండ్స్ ఎంత 100% ఉన్నారు. సో తప్పు ఇక్కడ ఒక్కడిది అని చెప్పలేము. ఇక్కడ ది ఎంటైర్ థింగ్ కమ్స్ బ్యాక్ టు అవర్ విక్టిమ్ బ్లేమింగ్, విక్టిమ్ షేమింగ్. కానీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇప్పటికీ మ్యారేజ్ చేసుకోలేదు. ఎందుకో చెప్తాను. అంటే చేసుకోలేదు అన్నాం కదా, అవ్వలేదని చెప్పడం కరెక్ట్ ఏమో. అంటే తిని చేసుకోవాలని అనుకుంది, షీఈస్ వెయిటింగ్ ఫర్ ద ప్రాపర్ మన్. రియల్లీ ఐమ్ టెల్లింగ్ యూ, అంటే సూటబుల్ పర్సన్ కోసం వెయిట్ చేస్తుంది. అయితే తనకి మీకు ఎంత సిమిలియర్ ఫీచర్స్ ఉంటాయంటే, మీలానే ధైర్యంగా ఉంటుంది, ఏదున్నా కుండ బద్దలు కొట్టండి మొహం మీద మాట్లాడుతుంది, మీలానే వెల్ ఎడ్యుకేటెడ్, 4-5 భాషలు చక్కగా మాట్లాడగలదు, ధైర్యంగా అడుగు ముందుకేయగలదు. ఇన్ని ఉంటే ఇన్ని తట్టుకోలేని మగవాళ్ళు ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఆ అమ్మాయి అంత హెడ్ స్ట్రాంగ్ ఉంటే అబ్బాయి మాట ఏం వింటుందండి? కాస్త సౌమ్యం కావాలి కదా సంసారం నడపడానికి. నేను చాలా సౌమ్యంగా ఉంటాను, అవసరమైన చోట సౌమ్యంగా, నేను ఎక్కడ సౌమ్యంగా ఉండాలో అక్కడే సౌమ్యంగా ఉంటాను. సినిమా డైలాగులు చెప్పాలి మేము ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు అంటున్నారు కదా, కాదు. నేను కూడా అలా ఉండగలను కావాలంటే, కరెక్ట్. బట్ అది అవసరాన్ని బట్టి. ఐ నో వేర్ టు బ్యాలెన్స్ మై రిలేషన్షిప్స్ అంజలి. ఎస్, ఐఎమ్ స్ట్రాంగ్ అంటే ప్రధానికి నేను ఫెమినిస్ట్ అజెండా తీసుకుని ప్రధానంలోకి వెళ్ళిపోతానే ఏంటి? అదే కదా. జనాలు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఫ్యామిలీకి పనికొచ్చే లక్షణాలు వీళ్ళ దగ్గర లేవు, బరిదగింపుతనం ఎక్కువ ఉంది, ఇంత సీరియస్నెస్ లేదంటే ఇంత స్ట్రైట్గా మాట్లాడే వాళ్ళు అసలు ఎలా ఉంటారండి బాబు వాళ్ళతోటి అన్న పాయింటే ఉంది తప్ప, అమ్మాయి అంటే సిగ్గు బిడియం. I have a very good friend who's a very big activist who has a very big name, who's fighting a defamation case. ఒక పాపులర్ యాక్టర్, ఒక పాపులర్ యాక్టివిస్ట్ మీద డెఫమేషన్ కేసు వేశారు. ఓకే 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 ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఓకే. నేను ఎందుకు అది గుర్తొచ్చిందంటే, జస్ట్ బిఫోర్ యువర్ ఇంటర్వ్యూ నేను ఆవిడతో మాట్లాడుతూ వస్తున్నాను కాబట్టి, ఈ యాక్టివిస్ట్తో మాట్లాడుతూ వస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఒకటి చెప్పాలనుకున్నాను. ఈ మొత్తానికి డెఫమేషన్కి కేసు వేసే ముందు జరిగినటువంటి ప్రక్రియలో ఒక డిబేట్లో మన యాక్టివిస్ట్ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ని రేస్ చేశారు. సో దిస్ యాక్టివిస్ట్ ఫ్రెండ్ ఇండస్ట్రీలో జరుగుతున్న సెక్షువల్ హారాస్మెంట్ గురించి మాట్లాడుతూ ఒక డిబేట్లో మాట్లాడితే, ఒక యాక్టర్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ఆవిడ డిఫమేషన్గా తీసుకుని ఆ యాక్టర్ డిఫమేషన్గా వేశారు. ఒక ఫీమేల్ యాక్టరే, రైట్. మనం హెల్ప్ చేయకపోగా ఆవిడ సపోర్ట్ చేస్తున్నారు హ్యారాస్మెంట్కి అనే దాని మీద ఆవిడ డిఫమేషన్ వేశారు. ఆ డిఫమేషన్ వేసిన తర్వాత ఊరుకోకుండా ప్రెస్ మీట్ కూడా పెట్టి, నేను ఇలా డిఫమేషన్ వేశాను అని చెప్పిన ప్రెస్ మీట్లో ఆ యాక్టివిస్ట్ ఒక డివోర్సీ, ఆమె నా గురించి మాట్లాడుతుందా అని ఒక మాట అన్నారు. మళ్ళీ ఆ కౌంటర్ ప్రెస్ మీట్లో ఈ యాక్టివిస్టు, నిజానికి ఆవిడ ఆ విషయానికి డివోర్సీ కాదు, రైట్, ఆవిడ కంటిన్యూ అవుతున్నారు, హ్యాపీ మ్యారేజ్ లైఫ్లోనే ఉన్నారు. షీ డిడ్ంట్ సే నేను డివోర్సీని కాదు, ఐఎమ్ హ్యాపీ ఇన్ అ మ్యారేజ్ అని చెప్పలేదు యాక్టివిస్ట్. ఓకే, చూడండి భావజాలాన్ని నమ్మే వాళ్ళు ఎలా మాట్లాడతారో. ఆవిడ డిఫెండ్ చేసుకోవాలా. ఏ రోజైతే నేను డివోర్సీని కాదు అని ఆవిడ కౌంటర్ ఇస్తే, డివోర్సీ అయిన నాలాంటి వాళ్ళు చాలామంది ఓహో అయితే మేము తప్పు చేశామన్నమాట అనుకుంటారు. అంతే కదా? అబ్సల్యూట్లీ.
అంటే నేను ఫ్యామిలీ బ్రేకర్ని, నేను సింగిల్ ఉమెన్ని, నేను ఎందుకు పనికిరాను, నేను ఇలాంటి మాట్లాడడానికి అర్హత లేదు అని అనుకుంటారు. అందుకని ఈవిడేమంది అయితే ఏంటంట, సో డివోర్సీ అయితే మాట్లాడకూడదా, రైట్ని రైట్ అని చెప్పకూడదా, నాకు ధైర్యం ఉండకూడదా, సో వాట్ ఇఫ్ ఐఎమ్ డివోర్సీ అని ఆవిడ మళ్ళీ పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చింది. దానికి ఆవిడకి అదేంటి మీరిద్దరు ఎప్పుడు డివోర్స్ తీసుకున్నారని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫోన్ చేశారండి. అంటే నువ్వు కాదు ఐఎమ్ నాట్ ఎ డివోర్సీ అని చెప్పలేదు కదా అక్కడే, ఎందుకు అలా చెప్పలేదని. అండర్స్టాండ్ ది లెవెల్ ఆఫ్ సీరియస్నెస్ దేర్. నేను గనక డివోర్సీని అయ్యో ఐఎమ్ నాట్ ఎ డివోర్సీ అని అంటే నువ్వు డివోర్స్ తీసుకున్నాడు అందరూ తప్పు చేశారు అని చెప్పి ఒప్పేసుకుంది ఆవిడ. అలా ఒప్పుకోలేదు. అది నిబద్ధత అంటే. ఎస్. సో లెట్స్ నాట్ ఈ సమాజం ఏమన్నా సరే పట్టించుకోకుండా ఉండగలిగేటువంటి ఒక నేచర్ని మనం తీసుకోవాలి. డోంట్ కన్జ్యూమ్ ఆల్ ఆఫ్ దోస్. అది ఎలా చెప్పగలుగుతాం? నిజం. ఇప్పుడు ఐఎమ్ అ డివోర్సీ, సో హౌ డస్ ఇట్ మ్యాటర్ మై స్టేటస్? I was married with somebody. It didn't work out. So I walked out of that marriage. I filed for a divorce. I am now separated from my past relationship. No. So what does that help me? Saying that I am not taking abuse అని ఒకటి చెప్పింది. I am not going to let this happen. అంటే ఇంకేమీ మార్గాలు లేవా, అబ్యూజ్ లేకుండా ఇందులోనే ఉంటూ సెపరేషన్లో ఇంకేం మార్గాలు లేవా అంటే కాదు. నాకు మళ్ళీ అదే చట్టం నేను రేపొద్దున తిరిగి మళ్ళీ ఇంకొక జీవితాన్ని ఇంకొక వ్యక్తితోటి కొనసాగించాలంటే నాకు మరి అర్హత ఉండద్దా? ఒకటి క్లోజర్ ఇవ్వాలి కదా. చట్టంలో నాకు ఆ వెసులుబాటు ఇచ్చినప్పుడు నేను ఎందుకు దాన్ని ఉపయోగించుకోను? మీకోసం చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటు నేను ఉపయోగించుకోకుండా మీ సమాజం కోసం అందమైన ముసుగోటు కప్పుకుని అందులో నేను ఎందుకు గుద్దులాట పెట్టుకోను. నువ్వు దాన్ని ఫెమినిజం అనుకుంటావా, ఫెమినిజం అనుకో. యాక్టివిజం అనుకుంటావా, యాక్టివిజం అనుకో. ఇది పొగరబోతుంది అనుకుంటావా, పొగరబోతుంది అనుకో. బట్ దేర్ ఆర్ విమెన్ హూ టేక్ స్ట్రెంగ్త్. వన్స్ ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ఎ కెఫే, ఒక కవిమిత్రుడితో కూర్చుని బ్రహ్మాండమైనటువంటి ఒక ఉద్యమ కవిత్వం వేసుకుంటున్న ఒక మంచి బ్లాక్ కాఫీ హైలో చాలాసేపటి నుంచి ఒక ఆవిడ వెయిట్ చేస్తున్నారు. ఫోటో దిగడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తారు కదా, అలాగే అనుకున్నాను. కాదు, ఆవిడ ఈ వెయిట్ చేశారు. ఆవిడ చాలాసేపు గమనిస్తున్నాం మేము ఈ ఉధృతి, ఈ చర్చ అంటే మీకు అర్థమైపోద్ది కదా, ఒక ఉధృతితో చర్చ జరుగుతుంది, వీళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని. అది అయిన తర్వాత ఆవిడ నా దగ్గరకు వచ్చి చేతులు రెండు పట్టుకుని, మ్యామ్ నేను మిమ్మల్ని చూసి ఎంత ఇన్స్పైర్ అవుతానో చెప్పలేను. షీఈస్ అ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, షీఈస్ అ ప్రొఫెషనల్ వర్కింగ్ ఇన్ అ వెరీ బిగ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. మ్యామ్ నేను మిమ్మల్ని చూసి చాలా చాలా ఇన్స్పైర్ అవుతాను. ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ దట్ యు ఆర్ మై స్ట్రెంగ్త్, బీ లైక్ దిస్ ఫర్ ఎవర్. ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ ఎల్స్ విత్ యూ. నిజానికి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అని చెప్పి వెళ్ళిపోయింది అంతే. ఆవిడ ఫోటో కోసం రాలేదు, మీరు వర్క్ చాలా బాగా చేస్తారని చెప్పడానికి రాలేదు, మీరు సలార్లో అద్భుతంగా చేశారు మేడం, దసరాలో అద్భుతంగా చేశారు మేడం అని నాకు చెప్పలేదు. మరి ఆవిడకి ఏం నచ్చింది అంటే నీలాంటి వాళ్ళతో కూర్చొని మాట్లాడినటువంటి కొన్ని ఇంటర్వ్యూలు నచ్చింది. సో ఇఫ్ ఐ కాంట్ బీ ట్రూత్ఫుల్ టు వాట్ ఐ యామ్ లివింగ్ టుడే, వాట్ am I doing? Exactly. I take pride in myself. That's how we all should be.